హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక మనం తిరుపతి వీడియోస్ కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి పెడతా ఉన్నాం కదా. ప్రస్తుతానికి ఇప్పుడైతే వరహాస్వామి గుడి ఎదురుగా ఉన్నాము. దర్శనానికి వెళ్ళడానికి అని చెప్పేసి వ్యాన్ అతను ఇక్కడ ఆపాడు. దర్శనానికి వెళ్ళరండి, నేను వెయిట్ చేస్తానని. కానీ మాకు టోకెన్స్ వచ్చేసి మా టైము 6 గంటలకు వేసారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. అదిగాక క్యూ చూసారా ఎంత రష్గా ఉందనుకుంటున్నారు. చాలా రష్గా ఉంది, చాలా దూరం కూడా ఉందన్నమాట. బయట దాకా ఉంది క్యూ లైన్ కూడా. అంటే వాళ్ళు 2, 3 మెలికలు ఉంటాయి కదా, బయట దాకా కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళామంటే ఒక గంట, గంటన్నర అయితే ఇక్కడే సరిపోయిద్ది. మళ్ళీ మనం దర్శనం దగ్గర లేట్ అయిపోద్ది కదా, మనం టైం గడిపే కొద్దీ మళ్ళీ ఇంకా జనం పెరుగుతూ ఉంటారు. కాబట్టి మేము అయితే బయటే ఉండి గుడి ఎదురుగా నుంచొని దండం పెట్టుకొని మళ్ళీ వ్యాన్ దగ్గరికి అయితే వస్తున్నాం రిటర్ను. ఇక్కడ నుంచి మళ్ళీ దర్శనం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక క్యూలో ఎంత టైం పట్టిద్ది ఏంటి అనేది నేను వీడియోలో కంటిన్యూ అయ్యేటప్పుడు చెప్తా ఉంటాను. అసలు వాతావరణం చూశారు కదా, ఫస్ట్ అయితే వాతావరణం చూడండి. మేము ఉన్నప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. ఒక ఎండ, చలి, వాన అట్లాంటివి ఏం లేదు కదా. తర్వాత అయితే వాతావరణం చాలా మారిపోయింది. ఇది కళ్యాణ మండపం. ఇట్లాంటి ఇంకా 3 ఉన్నాయి అసలు కళ్యాణ మండపాలు. పెళ్ళిళ్ళ సీజన్ అనమాట. మేము వెళ్ళినప్పుడు బాగా రెడీ చేశారు అసలు కళ్యాణ మండపం. ఇది చూసారు కదా పైన అదంతా కూడా. మనము ఒకసారి వెళ్ళినప్పుడు ఒకవైపు, ఒకసారి వెళ్ళిన ఈ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకవైపు. ఇప్పుడు కూడా మేము వ్యాన్ అతను ఇంకొక దారిని రావాల్సింది. పోలీసులు ఏం చేశారంటే లాక్ చేసేసారు కొన్ని ప్లేసుల్లో, అడ్డు పెట్టేశారు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. నైట్ కదా, అందుట్లో ఒకవైపు రావాల్సింది ఒకవైపు, మళ్ళీ యూటర్న్స్ తీసుకోవటం కొంచెం ముందుకెళ్ళి అట్లా ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేసి మనకి మ్యూజియం ఐడియా ఉండిద్ది అందరికీ. కానీ నేను ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళాలి. ఎప్పుడు నేను మ్యూజియం వైపు వెళ్ళినా కూడా ఓపెన్స్ ఉండవు అనమాట. లాక్ చేసి అదే ఇప్పుడు లోపలికి వేకెన్సీ లేదన్నట్టుగా పెట్టేసేస్తుంటారు. అట్లా నేను 2-3 టైమ్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన టైలు చాలా ఉన్నాయి. మనకి క్యూ లైన్ వెళ్ళడానికి కూడా ఇక్కడ దగ్గరే కొంచెం మనకు కనిపిస్తుంది. కానీ వ్యాను ఆపి మనం దిగడానికి మీరు చూస్తూనే ఉండుంటారు. కార్స్ చూసారు కదా, బారుకి కార్లు అనమాట. అంత ట్రాఫిక్ ఉందంటే మామూలుగా లేదు. మొత్తం కూడా కార్లు ఆగిపోయి ఉన్నాయి. మేము ఇంకా ముందుకెళ్ళి చాలా అంటే చాలా ముందుకెళ్ళి అయితే ఆగాము. మేము దిగిన పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపనివ్వట్లేదు అనమాట. ఇప్పుడైతే వ్యాను దిగడానికి కూడా, అంటే ఇప్పుడు మనం దిగేసి వ్యాన్ వెళ్ళిపోయింది కదా, అలా కూడా కాకుండా ఇంకా ముందు ఇక్కడ మేము దర్శనానికి వెళ్ళాల్సింది. కానీ మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఆపారు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఆపనివ్వట్లేదు వెహికల్ అయితే. చాలా ముందుకెళ్ళి మేము మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి క్యూలోకి వచ్చేసాం. ఇది కూడా శ్రీవారి వాహనం అనమాట. ఇంకా మనం దర్శనానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ బస్సు ఎక్కామంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బస్సు చూడడానికి అయితే నాకైతే ఈ బస్సులు భలే నచ్చుతాయి చూడడానికి. లోపల సిట్టింగ్ కూడా బాగానే ఉండిద్ది. కాకపోతే ఎప్పుడు చూసినా ఫుల్ రష్గా ఉన్నట్టు ఉండిద్ది. కానీ అంత రష్ ఏమి ఉండదు. లోపల ఎక్కాము ఒక 10 మినిట్స్, ఒకవేళ రష్గా ఉన్నా కూడా ఒక 10 మినిట్స్లో మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళొచ్చు. లేదా 10 మినిట్స్కి ఒక బస్సు ఉంది. ఆ బస్సులో ఎక్కలేనప్పుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసామంటే బస్సులో ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. మనకి బస్ స్టాపులు కూడా చాలా ఉంటాయి. దర్శనం దగ్గరకు కానీ, సిఆర్ ఆఫీస్ రూమ్స్ దగ్గరికి, ప్రతి ఒక్కసారికి బస్ స్టాండ్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. నాకైతే ఆ బస్ చాలా ఇష్టం. చాలా సంవత్సరాల తర్వాత నేను లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మేము అన్ని సార్లుగా ఆ బస్సులోనే తిరిగాం. ఎక్కువ దూరం అస్సలు నడవలేదు. ఇప్పుడైతే మేము కింద నుంచి వ్యాన్ మాట్లాడుకొని పైకి వచ్చాము. మొత్తము వ్యాన్కి సరిపోయాం అనమాట. ఇంకా ప్రస్తుతానికి చాలా దూరం క్యూలోకి వచ్చాక కూడా చాలా దూరం నడిచాక ప్రస్తుతానికి ఎడకొచ్చి ఆగామన్నమాట. ఇంకా నేను వీడియో తీయకూడదేమో, ఫోన్లో ఉన్నా కూడా మళ్ళీ ఏదన్నా ఇష్యూస్ వస్తాయి అని చెప్పి తిరుపతిలో కొన్ని ప్లేసుల్లో తీయకూడదు కదా. చూసారు కదా, మా బుడ్డ అని చెప్తుంది దర్శనానికి వచ్చామని చెప్పేసి. దర్శనానికి ఇంకా క్యూలో ఉన్నాం. మేము కొంచెం స్లోగా వెళ్తున్నాం అనమాట. అంటే రష్గా లేదు కదా, కొంచెం మెల్లిగానే వెళ్తున్నాము. అది కాక చిన్న పాప ఉంది, ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మరీ తోసుకుంటూ వెళ్ళిపోయేది ఎందుకులేని అక్కడక్కడ కొంచెం సేపు కూర్చుంటూ వెళ్ళాం అనమాట. బార్కి అసలు ఇప్పుడు మేము వెళ్ళే మీకు వీడియో చూపించినంత వరకు కూడా నేను ఎక్కువ రష్ లేదు, చాలా తక్కువగా ఉంది రష్ అయితే. చూస్తూనే ఉన్నారు కదా. నేను కొంతవరకే వీడియో తీసాను, ఎందుకంటే మనం మళ్ళీ ఫోన్లు అక్కడ కౌంటర్లో ఇచ్చేసేయాలి. తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళాక ఫోన్ తీసుకోవాలి. అసలు గుడి దగ్గర మీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు నేను దర్శనం నుంచి బయటకు వచ్చాక. అసలు ఎలా ఉందంటే వాతావరణం
మామూలుగా లేదు. ఇక్కడి నుంచి మమ్మల్ని నడుచుకుంటూ వెళ్ళాక ఫోన్ దగ్గర ఫోన్స్ పెడతాం కదా మనం కౌంటర్‌లో. అక్కడి నుంచి మేము ఆ ఫోన్స్ దగ్గర ఒక సాట ఆగామనమాట. దానివల్ల చాలా అందరికన్నా కూడా వెనకబడిపోయామనమాట. మా బొడ్డామి నేనైతే మాత్రం ఫస్ట్ నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఎందుకంటే నేను ఇద్దరం పోటీ పెట్టేసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. కొంత దూరం వెళ్ళాక మాత్రం బాగా రష్ అయిపోయింది. అసలు ఎంత రష్ అంటే కాలు పెడతానికి లేదు. ఇప్పుడు చూసారు కదా ఎంత ఫ్రీగా ఉంది. ఫోన్స్ పెట్టేసిన తర్వాత ఇంకా మనల్ని అయితే ఒక రూమ్లో వేశారు కదా, చాలా టైం అయితే వేశారు. 8:30 అట్లా నుంచి అసలు మాకు భోజనం కూడా లేదు. మేము 7:30కి 3ంటికి అక్కడ హోటల్లో భోంచేసాం కదా. తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత పైకి వచ్చేసాము. ఇక్కడ డైరెక్ట్గా దర్శనానికి వచ్చేసాం. ఇక్కడ మనకి ఏదన్నా పెడతారు కదా, మేము లోపలికి వెళ్ళేసి 10 అవుతుంది. భోజనం టైం కూడా అయిపోయింది. మేము 10 అవుతుంది. మొత్తానికి 12:30కో 1 గంటకో వదిలారనమాట. ఇక్కడ చూశారు కదా, మొత్తం ఒక దగ్గరకు వచ్చేసాక అసలు కాలు పెడతానికి లేదనమాట. ఎంత ముడుక్కొని కూర్చున్నామంటే అంత ముడుక్కొని ఇట్లా కూర్చున్నాము గురిగిల్లాగా. బాగా ఇబ్బందిగా కూర్చున్నాం అనమాట. ఫస్ట్ అంటే నిలబడి ఉన్నారు, తర్వాత మాత్రం ఫుల్లు. మేము దర్శనం నుంచి వచ్చాక చెప్పా కదా వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందని. దర్శనంలో ఆ రూమ్స్ దగ్గర ఉన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం, పెద్ద వర్షం పడుతుంది అనమాట. క్యూలోనే ఎంత చలి పుట్టిందంటే మామూలు చలి కాదు. ఆ క్యూలో నుంచి బయటకు వచ్చాక ఇంకా వణుకు పుట్టిపోయింది. అసలు నడిచినంతసేపు ఏమీ లేదు. ఇక్కడ నాగేమంటే మాత్రం అసలు మామూలు కదా, అదేంది ఎముకలు కొరుకు తిన్నాయి శైలి అంటారు చూడు, సన్న జల్లను వర్షం ఫుల్గా. నేనైతే వెళ్ళేటప్పుడే దుప్పటి ఒకటి సేఫ్టీగా తీసుకెళ్ళాను. మనం పైట చెంగులు కప్పుకున్న ఈ దుప్పటి కప్పుకున్నా కూడా చలి అయితే ఆగట్లేదు. నేనైతే మాత్రం చలికి అస్సలు ఆగనమాట. నాకు ఫుల్ చలి. నేనైనా కదా అసలు నా బ్యాక్ సైడ్ కానీ ఇంకా ఇదంతా కూడా షెడ్యూల్లో కూర్చొని ఉన్నారు కదా, ఫుల్గా ముసుకేసుకొని చూడండి అసలు ఎలా ఉందంటే అలా ఉంది వాతావరణం. అయితే వర్షం కూడా పెద్ద వర్షం కాదు. మేము క్యూలో ఉన్నప్పుడు పెద్ద వర్షం పడింది. క్యూలో అదే దర్శనం నుంచి బయటకు వచ్చాక వీళ్ళు లడ్ల కోసం అని వెళ్ళారు. అప్పుడైతే మాత్రం సన్న జల్లు, అసలు ఎంత సన్న జల్లు. అలాగే చలి కూడా చాలా చలి పడుతుంది. ఇంకా మేము అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టేసేసి పైకి అయితే వచ్చాం. ఇక్కడ టిఫిన్ చేయడానికి అని కూర్చున్నాం. ఖచ్చితంగా 3:30 అట్లా అవుతుందన్నమాట టైము. తర్వాత ఇంకా రూమ్స్కి వెళ్ళి ఆ రోజుకి నిద్రపోయాము. తెల్లారి కిందకు వచ్చామన్నమాట. మళ్ళీ 3 నుంచి స్టార్ట్ వ్యాన్లు అని చెప్పి అసలు షాపింగ్ అని ఏమి చేయలేదు. ఇప్పుడు ఆ షాపింగ్ అదంతా కూడా చెయ్యాలి. ప్రస్తుతానికి మళ్ళీ కొండపైకి వెళ్తున్నాం. మేము రూమ్స్ కింద తీసుకున్నాం అని చెప్పా కదా, మళ్ళీ మేము బయలుదేరేటప్పటికి కూడా ఇంచుమించు 12 అవుతుంది. కింద నుంచి వ్యాన్ మాట్లాడుకొని మళ్ళీ పైకి వెళ్ళి వెంగమాంబలో భోజనం చేసి టిఫిన్ కూడా ఏం లేదు. 3ంటికి వచ్చి పనుకున్నాం కదా మేము లేసేటప్పటికి. ఉదయాన్నే లేచి వెళ్దాం అనుకున్నాము. ఇంకా పైన ఊర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూద్దామని చెప్పేసి. కానీ ఏ ఊరు చూడలేదు మేము. 12 అవుతుంది. రావటమే వెంగమాంబలోకి వెళ్ళాం. భోంచేసి బయటకు వచ్చి షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఏదో 1, 2 తీసుకున్నట్టున్నారు. నేనైతే ఏం తీసుకోవాలా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళే ఊరికి 5 గంటలకల్లా దర్శనం ఆపేస్తారంట. ఆల్రెడీ 3 అయ్యింది. మేము పైకి వచ్చి చెప్పా కదా, కింద నుంచి 12ంటికి బయలుదేరామని. పైకి వచ్చి వెంగమాంబలో కూడా బాగా రష్గా ఉన్నారు. ఎంత రష్గా ఉన్నారంటే అసలు జనము చాలా ఎక్కువ ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి మేము క్యూలో కూడా కొంచెంసేపు వెయిట్ చేసామన్నమాట. క్యూ లైన్స్ ఎక్కువ తిరగాలి జనం ఉన్నప్పుడు. అలా వెళ్ళి లోపల భోంచేసి బయటకు వచ్చి మళ్ళీ వ్యాన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి మాకు 4 అట్లా అవుతుంది. ఇది ఏ ఊరు ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాము తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే